హలో మ్యామ్, హాయ్. ఎలా అనిపించింది ప్రోగ్రామ్? చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఫిల్మ్ సాంగ్స్ వినడమే గానీ, బట్ ఇలాంటి ఒక వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాలి. చెవులు తుప్పదిలిపోయింది అసలు. సో, రియల్లీ అంటే ఎంత ప్రాక్టీస్ ఉండుండాలి, ఎంత హార్డ్ వర్క్ ఉండుండాలి, ఎంత డెడికేషన్ ఉండుండాలి. సో, వీళ్ళందరూ కూడా రియల్లీ దే ఆర్ రియల్ హీరోస్. యాహ్! యాహ్! అయోధ్య ఆకారాలు చేశారు అదే కదా, లింగం అయోధ్య ఆకారం. అండ్ తర్వాత నావి అంతా మొత్తం కూడా అసలు అదే చెప్తున్నా. సో, టోటల్ ఓవరాల్ ప్రోగ్రామ్ ఇస్ ఆసమ్. అసలు అయోధ్య వెళ్ళారా మీరు? లేదండి, ఇంకా వెళ్ళలేదు, వెళ్ళాలి. భాగవత్ గారితో మాట్లాడారా? భగత్ గారితో మాట్లాడాను. అండ్ ఆయన చాలా గొప్ప గొప్ప కార్యక్రమం చేశారంటే మన కల్చర్ని, మన రాగాల్ని ఇంకా 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 తీసుకురావాలన్నది ఆయన ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం. సో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో మెయిన్ రీజన్ అది. సో ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ అలాగే కిరణ్ అని వచ్చారు ఈరోజు. సో ఆర్ఎస్ఎస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు? ఫాలో అవుతుంటాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంటుంది, చాలా బాగుంది ఈ ప్రోగ్రామ్. ఎస్పెషల్లీ నేను 6th 7th సరస్వతి శిశు మందిర్లో చదివాను. నాకు ఈ యొక్క సిస్టమ్, నా ఆర్ఎస్ఎస్ వాళ్ళ సిస్టమ్ నాకు చాలా ఇష్టం. ఒక క్రమశిక్షణగా ఉంటుంది. అందులోనూ ఈరోజు మంచి టైం నాకు మోహన్ కుమార్ భగవత్జీ గారితో స్పెండ్ చేసే ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. ఇట్స్ వెరీ గుడ్ టైం. ఆయనతో మాట్లాడారు? ఆయనతో ఇంటరాక్షన్ కార్యక్రమం జరిగింది. మంచిగా ఒక అరగంట కూర్చున్నాం. ఇట్స్ గ్రేట్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ లక్కీగా ఈసారి నాకు ఆపర్చునిటీ దొరకడం. రెగ్యులర్గా ఆర్ఎస్ఎస్ని ఫాలో అవుతుంటారా? అంత టైం ఉండదండి, బట్ చూస్తుంటా, స్టడీ చేస్తుంటా. వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే దృష్టికి వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం, అంతకు మించి ఏముంటుంది. బట్ నా బిజీ షెడ్యూల్ వేరే ఉంటుంది కదా. బట్ ఇట్స్ ఆపర్చునిటీ, ఇది కుదిరింది. వారిని కలిసే అవకాశం, వారితో మాట్లాడే అవకాశం, వారి యొక్క పాట ఉంటుంది రెగ్యులర్గా, వాళ్ళు యాంథమ్ లాగా ఉంటుంది అది. నమస్తే సదా వస్తలు ఈ మధ్య పాడాను. నెక్స్ట్ వీక్ 2-3 వీక్స్లో టైం దొరికితే రిలీజ్ చేస్తాను. శివలింగము అట్లాంటి ఆకారాలు చేస్తున్నారు కదా, అయోధ్య రామ మందిరం, మీ ఫీలింగ్ ఎలా ఉండింది? నాకు అయోధ్య బాగా పరిచయం. మా అమ్మ వాళ్ళ ఊరు బడే యజ్ఞవిధిలో ఉంటారు వాళ్ళు. నేను చాలాసార్లు వెళ్ళొచ్చాను చిన్నప్పటి నుంచి. అయోధ్య మర్చిపోలేని ప్లేస్. బడే యజ్ఞవీధిలో ఉంటారు మా అమ్మ, మా తాతయ్య వాళ్ళు మొన్నటి దాకా ఉన్నారు. ఇప్పుడు మా మామయ్య వాళ్ళంతా ఉన్నారు, ఇంకొక చాలామంది ఉన్నారు రిలేటివ్స్. ఇట్స్ గుడ్ ప్లేస్. సీతాకుండ్, లక్ష్మణ్ కుండ్, రామ్ కుండ్, చాలా హనుమాన్ టెంపుల్స్ ఉంటాయి. మీకు ఒక స్ట్రీట్లో ఒక 5-6 టెంపుల్స్ అట్లా ఉంటాయి, చాలా బాగుంటాయి. మంచి వైబ్రేషన్ అయోధ్య. అంటే మన ఈ రీజనల్ అంటే దీంట్లో ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సైకలాజికల్గా. థ్యాంక్ యూ అండి. ఆర్ఎస్ఎస్ని మీరు ఎప్పటి నుంచి? భారతదేశంలో ఇది ఒక అద్భుతమైనటువంటి సంస్థ. స్వయం సేవకరి మరి ఈ సంస్థ అద్భుతమైనటువంటి సేవలు చేస్తుంది. మనందరం కూడా సహకరించాలి. మన భారతదేశంలో హిందూ మతానికి దానికి కాపాడుతూ వస్తున్నారు వీళ్ళు. మనందరం కూడా సహకరించాలి, వాళ్ళు గౌరవించాలి. ముఖ్యంగా వాళ్ళు ప్రతినిత్యం వాళ్ళు చేస్తూ సాధన చేస్తూ అద్భుతంగా వాళ్ళు ఇంకా రకరకాలుగా నేర్చుకుని వాయిస్తున్నారు. వాళ్ళకి అభినందనలు. నా పేరు పూర్ణానంద శర్మ. సంఘంలో మా తెలంగాణ ప్రాంత ఘోష్ బాధ్యత చూస్తుంటాను. బ్యాండ్ ఇదంతా. ఎప్పటి నుంచి ఉన్నారండి ఆర్ఎస్ఎస్లో? నేను 73 నుంచి ఉన్నానమ్మా. 1973 నుంచి. అప్పటి నుంచి తెలంగాణ లేదు, తెలంగాణ ప్రాంతానికి గత 4 సంవత్సరాల నుంచి ఘోష్ ప్రముఖంగా ఉంటున్నాను. ఈ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారు? దాదాపుగా సంవత్సరం నుంచి చేస్తున్నామమ్మా. ఇదేంటంటే ఆల్ ఇండియా లెవెల్లో మహానగరాల్లో నాగపూర్, పూనా, బెంగళూరు ఇట్లాంటి మహానగరాల్లో ఇట్లాంటి ప్రదర్శన చేయాలని మాకు ఆదేశం వచ్చింది. దానిలో మా అదృష్టం కొద్దీ భాగ్యనగర్లో జరగాలని మాకు, దాంతో మేము దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందరూ సంవత్సరం నుంచి బాగా కష్టపడ్డారమ్మా. పగలు రాత్రి ఇక్కడైతే లాస్ట్ 5 days నుంచి ఇక్కడే ఉన్నాం నివాసి. అట్లా స్కూల్లోనే ఉండి అందరూ వాళ్ళ ఉద్యోగాలకి సెలవులు పెట్టి
చాలా సంవత్సరం పాటు కష్టపడది. మీరు చూశారు వాళ్ళ ప్రదర్శన. చాలా అద్భుతంగా ఉంది ప్రదర్శన. ఏజ్ గ్రూప్ నుంచి ఏజ్ మినిమం 13 ఇయర్స్ అండి, 13 సంవత్సరాలు, మ్యాక్సిమం 66 ఇయర్స్. 13 నుంచి 66 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇందులో ఉన్నారు. డాక్టర్స్, ఇంజనీర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు, లాయర్స్, డిఫరెంట్ వాక్స్ ఆఫ్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. అందరిది ఒక ఈ బ్యాండ్ ఘోష్ అంటాం ఇక్కడ. ఒక సంవత్సరం నుంచి ఘోష్ మీరు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అవునమ్మా. దీనికి ఏం చేసామంటే ప్రతి నెల చివరి ఆదివారం మొత్తం ఫుల్ డే, నైట్ ముందు రోజు నైట్ వచ్చి 1 డే ఫుల్గా ఉండాలి. అది కాకుండా ప్రతిరోజు కూడా 2 to 3 అవర్స్ ప్రాక్టీసు. తర్వాత ఎవ్రీ లాస్ట్ సండే కాకుండా మిగతా సండేస్లో 4 to 5 అవర్స్ ప్రాక్టీసు. అది కాకుండా ఎవ్రీ వీక్ బ్రాస్ బ్యాండ్ ఒక చోట, తర్వాత ఫ్లూట్ ఒక చోట, సైడ్ డ్రమ్ ఒక చోట, అట్లా విడివిడిగా ప్రాక్టీస్ చేసి ఆ విధంగా అన్ని అడ్వాన్స్ రచనలు తీసుకున్నామని. చిన్న చిన్న బేసిక్ రచనలు కాకుండా అడ్వాన్స్ రచనలు తీసుకొని వాటి మీద సాధన చేయడం జరిగింది. అందరూ ఇక్కడ కొత్తగా నేర్చుకున్న వాళ్ళేనా, ముందు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారా ఇన్స్ట్రుమెంట్స్? సైడ్ ఫ్లూట్లో కొత్త బ్యాచ్ వచ్చిందమ్మా మనకి. వాళ్ళు 6 నెలల నుంచి వేణు ఫ్లూట్ కూడా సంఘంలో రీసెంట్గా ఇంట్రొడ్యూస్ చేశారు 1 year బ్యాక్. సో దానివల్ల మేము ఎట్లాగా ఏమిటో అనుకున్నాము. బట్ 6 నెలల సమయంలోనే అందరూ పిల్లలే, 13 years ఏమో అని చెప్పి కదా, 10th క్లాసు, 9th క్లాసు, ఇంటర్మీడియట్ వాళ్ళందరూ కూడా చాలా పికప్ ఎట్లా జరుగుతుంది అనుకున్నాము. చక్కగా పికప్ చేశారు. వేణు మాకు ఇప్పుడు బాగా బిల్డప్ అయింది. మిగతా అందరూ కూడా ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్నవాళ్ళే. అయితే దీనికి మినిమం పెట్టామన్నమాట. కనీసం శంఖ బిగిల్లో 20 రచనలు రావాలి. ఆ తర్వాత శృంగ బ్రాస్ బ్యాండ్లో 15 నుంచి 10 రచనలు రావాలి. అట్లా ముందే కండిషన్ పెట్టి 10 రచనలు ఆ పైన వచ్చిన వాళ్ళని మాత్రమే సెలెక్టెడ్గా తీసుకున్నాం. అప్పుడేంటి మామూలు రచనలు వాయించేవాళ్ళం. 10 అబోవ్ పెట్టేసి వాళ్ళు స్టాండర్డ్ ఎప్పుడు అవే కాకుండా స్టాండర్డ్ పెరగాలని చెప్పి ఆ యొక్క ఇది ఇచ్చేసి వాళ్ళకి టార్గెట్. అదే వాళ్ళు చాలా కృషి చేసి, ముఖ్యంగా బిగిల్ వాళ్ళు 2 years నుంచి ఎవ్రీ సండే కలుస్తున్నారు. 2 years. ఈ రచనలు ఎలా సెలెక్ట్ చేశారు? రచనలన్నీ మనకి ఆల్ ఇండియా లెవెల్ నుంచి మన వాళ్ళే భారతీయ రాగాల్లో రచనలు తయారు చేసి మాకు 2000 ఇప్పుడు 100 సంఘం ప్రారంభమై 2025కి 100 సంవత్సరాలు అవుతుంది. ఆ సందర్భంగా 2026-27లో 100 సంవత్సరాల శిబిరం ఒకటి ప్లాన్ చేస్తాం. మాకు కొన్ని రచనలు ఇచ్చారు, ఇవి నేర్చుకొని రావాలని. 25 బిగుల్లో 25 రచనలు, తర్వాత వేణు బ్రాస్ బ్యాండ్లో 25 రచనలు, సైడ్ డ్రమ్ వాళ్ళు ఇవి 2 కలిపి 50 రచనలు నేర్చుకొని ఒక ఇది ఇచ్చారు. అది మేము దీనికి ఉపయోగించుకున్నాం. దాని ప్రిపరేషన్గా ఇది మాకు ఒక ఉపయోగపడ్డది బాగా. అవి అన్ని అడ్వాన్స్ రచనలు ఇచ్చారు. సో ఛాలెంజ్గా తీసుకొని పూనా, బెంగళూరు, నాగ్పూర్ వాళ్ళతో సమానంగా చేయాలని ఒక లక్ష్యం పెట్టుకొని అందరి కృషితోటి సాధ్యమైంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.